చూడండి తెలుగు మిత్రులారా, ప్రార్థించండి. మన దేశం దిశ దశ ఎట్లా వెళ్తుంది? చాలా విచిత్రం. ఇప్పుడు తమిళనాడు గవర్నరు విజయ్‌ని మరలా పిలవకపోవడానికి షాకింగ్‌గా లేదా మీకు? 2014లో మహారాష్ట్ర గవర్నర్ ఫెర్నాండెస్ గవర్నమెంట్‌ని పిలిచాడు కదా! అప్పుడు ఎన్ని సీట్లు తక్కువుంటే? 10, 15. అలాగే 2018లో యడియూరప్ప గవర్నర్ 10 సీట్లు తక్కువుంటే పిల్లలేదా? విజయ్ ఓన్లీ 2 తక్కువ. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్పేయి గవర్నమెంట్లో దాదాపు 100 సీట్లు తక్కువ ఉన్నాయి, ఇంకెక్కువ. అయినప్పటికీ వాజ్పేయి గవర్నమెంట్కి ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయన 2 వారాలు ప్రైమ్ మినిస్టర్గా ఉండి తర్వాత రాజీనామా చేశారు. ఇంకా ఇంపార్టెంట్, మన పివి నరసింహారావు గారు 25 ఎంపీ సీట్లు తక్కువ ఉన్నప్పటికీ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగారు. మరి ఇక్కడేం అన్యాయం ఇది? మన సౌత్ ఇండియాలో అంటే ఎవరో ఎక్కడో బటన్ నొక్కితే అలా ఫాలో అవడమేనా? ఇండియా ఇమేజ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడమేనా? అందుకే ప్రజలారా, మీరే బుద్ధి చెప్పాలి. దాదాపు 32% తమిళనాడులో మన ఫాలోవర్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ ఏంటి, తెలుగు ఏంటి, ఇంక యూత్ని కలుపుకుంటే దాదాపు 50-60%. 2 సీట్లున్న వీసీకే ఇప్పుడు విజయ్ని డిప్యూటీ సీఎం పోస్ట్ అడుగుతున్నాడు. 2 ఎమ్మెల్యేలు. ఎందుకంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం 9 ఆల్రెడీ మద్దతు ఇస్తున్నారు. ఈయనకి 107 ఉన్నాయి. మరలా 1 ఎమ్మెల్యే సీట్ కావాలట. ఏంటి డిమాండ్లు? అంటే ఎంత అవినీత! 234లో 2 సీట్లున్నోడు ఇన్ని డిమాండ్లు చేస్తున్నాడు. కనుక ప్రజలు ఏం చెయ్యాలి? ఏకకంఠంతో ఇప్పుడు వరకు ఓట్లు వేయని వాళ్ళందరూ మళ్ళీ ఓట్లు వేస్తారు. ఎందుకంటే విజయ్ని గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పటికీ స్మూత్గా నడపనివ్వరు. గుర్తుంది కదా, ఎన్ని మన చరిత్రలో మనం అన్నీ చూస్తున్నాం కదా. కనుక మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలకు కూడా క్లియర్ మ్యాండేట్ ఇస్తే పీస్ఫుల్ గవర్నమెంట్. అదే నా మద్దతు విజయ్కి. ఎప్పుడైతే స్టాలిన్ మన శాంతి సభకు పర్మిషన్లు ఇవ్వలేదో, అల్లరి పెట్టాడో, ఇబ్బందులు పెట్టాడో, ఆ రోజు నుండే నేను స్టాలిన్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది మీరు మీడియాలో చూశారు. శాంతికి విరోధంగా ఉన్న వారిని ఎవరినైనా సరే మనం చిత్తుగా ఓడించాలి. అభివృద్ధికి విరోధంగా ఉన్నవారిని రండి అందరం కలిపి విజయ్కి సపోర్ట్ చేద్దాం. అవసరం అయితే ఒక 3 నెలలో 6 నెలల తర్వాత ఆయనకి ఎక్కువ